టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వంపై డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు, పాలన కరెక్ట్ అందిస్తలేరు, పాలన వైఫల్యాలు ఉన్నాయి, పాలన అన్ని విధాలు కూడా ప్రజలకు సరైన పాలన ఇస్తలేరు అని చెప్పేసి ఆయన నోటికి ఎంత వస్తే అంత ఆ విధంగా మాట్లాడేటువంటి కేటీఆర్ మాట్లాడే మాటలు ఏమున్నాయంటే ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలను కప్పిపుచ్చుకునడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంటారు కేటీఆర్. మేము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, మాజీ మంత్రి కేటీఆర్ను, హరీష్ రావును ఒకటే మాట్లాడుతున్నాం. ఇలా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే నదీ జలాల మీద మాట్లాడింది మీరు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాలపై, గోదావరి జలాలపై మాట్లాడిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అసెంబ్లీ ఏర్పాటు చేసి ఆ ఒక అంశాన్ని అసెంబ్లీలో మేము చర్చ చేస్తామంటే వారు చేసిన ఆరోపణ, కృష్ణా జలాలపై చేసిన ఆరోపణపై చట్టసభల్లో శాసనసభల్లో చర్చ చేద్దామంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పారిపోయిండు, కేటీఆర్ అడ్రస్ లేకుండా పోయిండు, హరీష్ రావు ఒక సభకు వచ్చి నువ్వు సభకు రావని చెప్పిపోయిండు. అరే ప్రజల ముంగట మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని వర్గాల ప్రజలు శాసనసభలో అధికార పార్టీ ఏం మాట్లాడుతుంది, ప్రతిపక్ష పార్టీ ఏం మాట్లాడుతుంది అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసిన ప్రజలంతా కూడా. అంటే వాస్తవాలు నిజాయితీగా ప్రభుత్వం నడుస్తున్న సందర్భంలో వాస్తవాలు ఒప్పుకునడానికి వాళ్ళు చేసిన పాపాలు బయటపడతాయని భయంతో పారిపోయాడు. ఇలా ఫామ్ హౌస్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిమితం అయిపోయాడు. ఈ కేటీ డ్రామాల ముచ్చట్లు చెప్పుకుంటా ఈయన మా మీద వైఫల్యాలని మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇంత ఆక్రోశం ఎందుకని అడుగుతున్నా కేటీఆర్.